అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఇక్కడైతే మార్నింగ్ ఇంకా మా అమ్మాయికి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే ఫ్రెష్ అప్ అయ్యి హౌస్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానమాట. ముందు రోజు నైట్ మిల్లెట్స్ మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా, నేను నైటే మిల్లెట్స్ నానబెట్టాను. అలాగే శనగలు కూడా గుగ్గిళ్ళ కోసం ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కో రోజు బొబ్బర్లు, లేకపోతే రాజ్మా, లేకపోతే తెల్ల శనగలు, ఇట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా అయితే వీక్లో మా వారికి కానీ మా అమ్మాయికి ఆఫీస్ ఉన్నప్పుడు అట్లా స్కూల్లోకి ఇచ్చేస్తూ ఉంటాను. మా అమ్మాయి మార్నింగ్ స్కూల్కి తీసుకెళ్ళకపోయినా అంటే తనకి కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా ఇస్తాను చిన్న బౌల్లో. అట్లా వీక్ మొత్తం తినకపోయినా అట్లీస్ట్ 5 days ఆఫీస్ ఉన్నప్పుడు కానీ అట్లా స్నాక్స్ లాగా అయితే ఇచ్చేస్తూ ఉంటా ఆఫ్టర్నూను. ఇంకా వీకెండ్ అంటే ఏదో ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం ఇష్టమైన ఫుడ్ కొంచెం ఏదో ఒకటి డిఫరెంట్గా తినాలన్నట్లు ఉంటుంది కదా, సో అలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ వీక్ డేస్లో మాత్రం రెగ్యులర్గా ఇంక ఇలాగే ఉంటుంది మార్నింగ్ రొటీను. ఇక్కడైతే శనగలు ఆల్రెడీ ఉడికినాయి, ఇంకా కుక్కర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ బీరకాయ కర్రీ కోసం అని చెప్పేసి బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటున్నాను. మనకి మార్నింగ్ టైంలో చాలా హడావిడి ఉంటుంది కదా స్కూల్ ఉంటే. ఇండియాలో అయితే ఇప్పుడు చక్కగా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చినట్టున్నారు, సమ్మర్ హాలిడేస్. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు. అలాగే ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, బాగా ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కొంచెం సేపు మనం కిచెన్లో అలా ఉన్నా కూడా స్వెట్టింగ్ అయితే ఫుల్గా వస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఈ తాలింపు గింజలు వేగిన తర్వాత ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే పక్కన మిల్లెట్స్ కోసం అని చెప్పేసి వాటర్ బాయిల్ అయినాయి, అందులో మిల్లెట్స్ వేసేసుకున్నాను. ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇంకా కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. చాలా సింపుల్ కర్రీస్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మార్నింగ్ టైమ్స్లో కొంచెం హడావిడిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఫాస్ట్గా అయిపోయేటట్లుగా కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఈ బీరకాయలో వాటర్ ఉంటుంది కదా, వాటర్తోనే మనకి కుక్ అవుతుంది. ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఇంకా మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి, గంజి వాష్ చేసి పెట్టేసుకుంటే ఈరోజు అయితే లంచ్ బాక్స్లోకి ఒక కర్రీయే పెట్టేస్తున్నాను. టైం కొంచెం సరిపోలేదన్నమాట. లేచాను కానీ కొంచెం మా అమ్మాయి కూడా ఏదో చదువుకుంటా ఉంది. ఈరోజు మా అమ్మాయి నాకన్నా ముందే లేచింది. నేను 4:30కి లేస్తుంటే తను ఏదో వర్క్ ఉందని చెప్పేసి ప్రాజెక్ట్ ఏదో చేసుకోవాలని 4కే లేచింది. సరే 5కి అలా కూర్చొని ఉంది చేసుకుంటూ. సరే కొంతసేపు తన దగ్గర అలా కూర్చొని మాట్లాడి అలా వచ్చేటప్పటికి టైం కొంచెం అలా సరిపోయిందనమాట. ఒక్కోసారి మార్నింగ్ టైమ్స్లో ఇలాగే అవుతూ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ లేకపోతే అట్లా. ఏదైనా తను వర్క్ చేసుకుంటున్నా లేదా చదువుకుంటున్నా అట్లా కొంతసేపు ఏదో ఒకటి మాట్లాడటము అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. కొంచెం అలా టైం సరిపోయింది. సరే ఇప్పుడైతే ఇంకా పెసరపప్పుతో మునక్కాయను కొంచెం మామిడికాయ వేసి చారు చేద్దామని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఆల్రెడీ మునక్కాయలు కట్ చేసే ఉన్నాయి. ఒక టమాటా, మ్యాంగో అయితే ఒక హాఫ్ తీసుకున్నాను. చిన్న మ్యాంగోలో హాఫ్ తీసుకున్నా. పుల్లగానే ఉంది, చాలా పులుపు ఉంది అది. మాకు ఎక్కువ పులుపు తినరు, మళ్ళీ పుల్లగా ఉంటే ఇంకా వేస్ట్ అయిపోద్ది అనమాట. సరే ఇక్కడైతే గిన్నె పెట్టేసుకొని
ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటో, పచ్చిమిర్చి, మునక్కాయ ముక్కలు, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే వేయించుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ చూడండి పెసరపప్పు పెట్టేశాను, ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాను, కుక్ అయింది. ఇంక ఇది కూడా పక్కన పెట్టేసుకొని మనకి మునక్కాయలు ఒక 5 నిమిషాలు అయితే టైము కొంచెం వేగితే బాగుంటుంది, వాటర్ యాడ్ చేయకుండా. ఇక్కడ బీరకాయ ముక్కలు అయితే వేగినాయి. ఈరోజు ఇది కొంచెం ఫ్రై లాగా అలా చేస్తున్నాను. కర్రీ అంటే ఎక్కువ ఫ్రై కాదు అలా అని చెప్పేసి కర్రీలాగా వాటర్ యాడ్ చేసి అలా కాదు, వాటర్ ఏం లేకుండా వేగిన తర్వాత ఉప్పు కారం వేసుకొని ఇంకొక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటా అంతే. గుగ్గిలు కూడా ఉడికినాయి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇంకా చారు అయితే ఇంకా అవి మునక్కాయలు ఉడుకుతూ ఉన్నాయి కాబట్టి ఈలోపు ఈ మధ్య మనకి కొంచెం ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా, మా అమ్మాయి ఫుడ్ అది మార్నింగ్ తినట్లేదు అనమాట. ఈవినింగ్ ఎర్లీగా తిన్నా కూడా ఒక్కోసారి తినమంటే తినట్లేదు. సరే మార్నింగ్ టైమ్స్లో తను బ్రేక్ 9:30 తినేటప్పటికి బాగా లేట్ అవుతుందని చెప్పేసి కొంచెం మార్నింగ్ ఏదో ఒకటి ఇలా మజ్జిగలాగా అయితే చేస్తున్నాను. నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసి ఇట్లా ఇవ్వటం, లేకపోతే లస్సీలాగా, లేదంటే ఏదో ఒక ఫ్రూట్ యాడ్ చేసి అలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే నిమ్మకాయను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అంతే. ఒక గ్లాస్ ఇచ్చేస్తే ఇంకా చక్కగా తాగేసి వెళ్ళిపోయిద్ది. ఇంకా స్కూల్లో ఆకలి అయినప్పుడు తినేసిద్ది అంతే. ఇంకా మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి, లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. చారు ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా టైం అయితే సరిపోలేదు, కరెక్ట్గా టైము ఇప్పుడు సరిపోయింది. ఇంకా జడేసి తను ఇంకా బస్ దగ్గర డ్రాప్ చేయడానికి టైం సరిపోతుంది. బీరకాయ కర్రీ, కొంచెం మ్యాంగో పికిల్ అయితే పెట్టేశాను. బాక్స్లో కూడా తనకి ఇంకా మిల్లెట్సే ఇచ్చేస్తున్నా, సపరేట్గా ఫుడ్ అయితే ఏం కుక్ చేయట్లేదు. ఇంకా అలవాటు అయిపోయింది తనకు కూడా, చక్కగా తినేస్తుంది. ఏదో ఒకటి మనం మిల్లెట్స్లో వెజిటేబుల్స్ యాడ్ చేసి అలా ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ పెట్టేసినా కూడా అది తినేస్తుంది అనమాట. ఇక్కడ నేను మునక్కాయలు ఒక 5 నిమిషాలు అలా వేయించుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా ఉడకబెట్టాను. ఆల్మోస్ట్ కుక్ అయినాయి ఇవి కూడా. ఇందులో కావాలంటే కొంచెం ఇంకా పుల్లగా కావాలంటే చింతపండు రసం వేసుకుంటారు. మనకైతే ఇంకా మ్యాంగో వేస్తున్నాను కాబట్టి అవసరం లేదు. ఈ వాటర్ ఏంటంటే నేను శనగలు ఉడకబెట్టాను కదా, ఆ వాటర్ యాడ్ చేస్తున్నాను. అవి కూడా మనం చారు పెట్టుకోవచ్చు, చాలా కొంచెం ఉన్నాయి. సరే ఈరోజు ఎలాగో చారు చేస్తున్నాను కాబట్టి ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేసాను. ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని ఇంకా టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అయితే యాడ్ చేశాను. అలాగే కారం, పచ్చిమిర్చి వేసుకున్నాను, కొంచెం కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఒకసారి కలుపుకొని ఇంక ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు, నేను 1 కప్పు వరకు ఉడికించుకున్నాను కానీ మొత్తం అయితే యాడ్ చేయట్లేదు, హాఫ్ యాడ్ చేసుకుంటున్నాను అంతే. ఎక్కువ వేస్తే మళ్ళీ వాటర్ ఎక్కువ వేయటము చాలా చారు అయిపోతాయి, ఇంకా మిగులుతుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి సగం పప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఆ గరిటెతో ఒక గరిట ఫుల్గా తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే స్లోగా ఇంకా అవి మరుగుతూ ఉంటాయి. బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా పైనంతా మనకి నురగలాగా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకెళ్ళి సిమ్లో పెట్టేసి మా అమ్మాయిని బస్ దగ్గర డ్రాప్ చేసి వచ్చా, అంటే మా వారు ఉన్నారులేండి ఇంట్లోనే. సరే ఇంకా తనకి చెప్పేశాను, ఇంకా ఎలాగో టైం పడుతుంది కదా బాయిల్ అవ్వటానికి, సిమ్లో పెట్టేసి వెళ్ళాను. కిందేలేండి, ఎక్కువ టైమింగ్ జస్ట్ ఒక 5 మినిట్స్లో వచ్చేస్తాను నేను అంతే. మ్యాంగో కూడా ఉడికింది, ఇంకా చారు అయితే రెడీ. తనకి బాక్స్లో పెట్టడానికి అయితే అవ్వలేదు, సరే పర్లేదు ఇంకా సాయంత్రానికి అట్లా ఉంటాయి కదా. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా మా వారికి కూడా బాక్స్ పెట్టేస్తున్నా. ఈరోజు అయితే మ్యాంగో అని కొంచెం డ్రాగన్ ఫ్రూట్ అది పెట్టేసి ఇక్కడ కొంచెం బటర్ మిల్క్ అయితే పోస్తున్నా. ఆల్రెడీ చేసున్నాను కదా గుగ్గిలతో పాటు బటర్ మిల్క్ అయితే ఇచ్చేస్తాను. కొంచెం ఒక్కోసారి ఏంటంటే ఇలా మిక్స్చర్ లాగా ఏమన్నా ఉంటే గుగ్గిల పైన అలా తినడానికి బాగుంటుంది టేస్ట్ అది. సరే చిన్న బాక్స్లో రెగ్యులర్గా కాదు, ఈ రోజు అయితే పెడుతున్నాను అంతే. రెగ్యులర్గా అయితే ఉల్లిపాయ కట్ చేసి నిమ్మరసం అట్లా వేసేసి ఇచ్చేస్తూ ఉంటా. ఈరోజు అయితే కొంచెం మార్నింగ్ అదే కొంచెం లేట్ అయింది కదా, ఇంకా నాకైతే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ లేట్ అయిపోయినాయి. ఈరోజు 8:30, 9 లోపే తినేస్తూ ఉంటాము రెగ్యులర్గా అయితే. ఇంకా ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట, అంత ఆకలిగా కూడా ఏమి అనిపించలేదు.
సరే ఒకసారి మొత్తం ఇంకా మా వారికి కూడా లంచ్ బాక్స్ అది పెట్టేసి ఇక్కడ స్టవ్ దగ్గర ఇవన్నీ తీసి ఒక పక్కన పెట్టేసుకొని ముందైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ క్లీనింగ్ ఇదంతా అయిపోతే కొంచెం ఇంకా తర్వాత మనకి ఫ్రీ టైమే ఉంటుంది కదా. కొంచెం గిన్నెలైతే మార్నింగ్ కొంచెం ఉన్నాయి అంతే. టైం చూడండి 10 అయింది ఇప్పుడు. ఇంకా మా వారు కూడా ఎళ్ళారు. తను ఎళ్ళిన తర్వాత ఇంక నేను ఇప్పుడు తింటున్నాననమాట. ఈరోజయితే లేట్ అయిందిలే కొంచెం. కొంచెం ఆకలి తక్కువగా ఉంది. సరే లేట్‌గానే తిందామని ఫస్ట్ అయితే ముందు ఆల్రెడీ బట్టలవి స్టాండ్ మీదుంటే అవన్నీ తీసి, అవి ఫోల్డ్ చేసి పెట్టేసుకొని మళ్ళీ వాషింగ్ మిషన్‌లో ఉన్న బట్టలన్నీ ఆరేసి అంతా పనులన్నీ ఫినిష్ అయిన తర్వాత ఇంక పెట్టుకుంటున్నాననమాట ఇప్పుడు. బ్రేక్‌ఫాస్ట్ అదేనండి. మిల్లెట్స్‌తో అలాగే కర్రీస్. చారైతే చాలా బావున్నాయి. పెసరపప్పు మనకి చాలా చలువ చేస్తాయి అంటారు కదా. ఎండాకాలంలో అట్లా ఎక్కువగా తింటూ ఉంటారు కదా పెసరపప్పుతో. చాలా బావుంది. మునక్కాయ, మనకి మామిడికాయ సీజన్ కాబట్టి పుల్ల పుల్లగా ఉంటుంది. మామిడికాయ వేసుకోవచ్చు. చింతపండు ఇష్టం లేని వాళ్ళు అలా. ఈరోజైతే ఇంకా అలా ప్రిపేర్ చేశాను. సింపుల్ రెసిపీస్ అనమాట. బావున్నాయి. టేస్ట్ కూడా బావుంది. సరే ఇంకా ఇప్పుడైతే ఫ్రీ టైమ్ గదా! ఇంకా సరే కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని టీవీలో అయితే అది పెట్టుకున్నాననమాట. మనకి ఇంకా లలిత సహస్రనామాలు అవన్నీ ఉంటాయి కదా యూట్యూబ్ ఛానల్‌లో. అవి పెట్టుకొని కాసేపు ప్రశాంతంగా వింటూ ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాను. మిల్లెట్స్ తోటి టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ, అలాగే పెసరపప్పు, మునక్కాయ చారు చాలా బావున్నాయి. ట్రై చేయండి అట్లా. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మనం. మార్నింగ్ టైంలో మనం ఎంత ట్రై చేసినా కూడా కొంచెం హడావిడే ఉంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఈరోజైతే ఆఫ్టర్‌నూన్ కొంచెం సేపు పడుకున్నాను. సమ్మర్ స్టార్ట్ అయింది కదా! స్వెట్టింగ్ అది వస్తా ఉంది. కొంచెం బాగా నైట్ టైమ్ ఒక్కోసారి స్లీపింగ్ అది లేకపోయినా కూడా జనరల్‌గా అయితే నేను పడుకోననమాట ఆఫ్టర్‌నూను. మార్నింగ్ 4:30కి లేస్తే మళ్ళీ నైట్ 10 వరకు మధ్యలో పడుకునేది ఉండదు. స్లీపింగ్ ఏమి ఉండదనమాట. సరే ఈరోజైతే కొంతసేపు పడుకున్నాను. ఇంకా లేచిన తర్వాత మళ్ళీ మా అమ్మాయి వచ్చే టైం అవుతుంది. సరే తన కోసం అని చెప్పేసి చాలా రోజుల నుంచి పాస్తా అయితే అడుగుతుంది. నేను చెయ్యట్లేదు. మిల్లెట్స్ ఇవి కుక్ చేసుకుంటున్నాం కదా! ఇంకా ఇలా ఫుడ్ అయితే అదర్ ఫుడ్స్ అయితే ఎక్కువ కుక్ చేయట్లేదు. సరే అడుగుతూ ఉంది. బాక్స్‌లో పెడతానంటే గట్టిగా అయిపోయిద్ది. ఈవినింగ్ ఇంట్లో అయితే కొంచెం ఇలా మనకి గ్రేవీ లాగా ఉంటుంది. అలా బావుంటుందని చెప్పేసి అడుగుతుంది. సరేనని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను ఇక్కడ. ఇక్కడేంటంటే కొంచెం బటర్ వేసుకొని వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నా. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఒక టమాటాని మిక్సీ చేసుకొని వేసుకున్నాను. ఇందులో ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెప్పరు ఇవన్నీ వేసుకోవచ్చు. మిక్స్డ్ హెర్బ్స్ కూడా ఉంటాయి కదా! అవి వేసుకున్నా బావుంటాయి. ఇవైతే కోకోనట్ మిల్క్ పోస్తున్నాను. ఇంట్లో కొబ్బరి ఉందని ప్రిపేర్ చేశాను. సరే మొన్న చపాతీలోకి కర్రీ ప్రిపేర్ చేశాను ఒకరోజు. ఇంకా సరే అవి బాటిల్‌లో పోసి పెట్టేసుకున్నా. సరే నార్మల్ పాలు లేవనమాట. జనరల్‌గా అయితే మనకి కొంచెం ఈ పాస్తా గ్రేవీగా రావాలంటే మైదా వేసుకొని, పాలు పోసుకొని అట్లా చేస్తాం గదా! ఇంకా మైదా అది లేదు. అయినా మైదా యూజ్ చేయట్లేదనమాట. సరే కోకోనట్ మిల్క్ యాడ్ చేసి, సాల్ట్ వేసుకొని, ఇంకా ఈ కుక్ చేసుకున్న పాస్తా అయితే వేస్తున్నాను. కొంచెం కోకోనట్ మిల్క్ ఒక్కసారి అలా బాయిల్ అయితే చాలు. ఇంకా పాస్తా వేసుకొని పైన కొంచెం చీజ్ వేసి మూత పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్ అంతే. చూడండి పాస్తా అయితే రెడీ. ఇంతే ఇంకా. కొంచెం కొంచెం కింద లిక్విడ్ లాగా కనిపిస్తుంది కదా! ఒక 5 మినిట్స్ చల్లారేటప్పటికి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అంతే. టేస్టీగా ఉండే పాస్తా రెడీ. మా అమ్మాయి వచ్చే టైం కూడా అయిందనమాట. కరెక్ట్‌గా తను రాబోయే ముందు ప్రిపేర్ చేసి ఉంచుతాను. జనరల్‌గా ఏదైనా స్నాక్స్ కానీ అలా చేయాలనుకుంటే ఇప్పుడు తినేసిద్ది కదా! ఇంకా నైట్ అయితే మళ్ళీ తినదు. వద్దని చెప్పేసి అంటా ఉంది. సరే ఇంక ఈరోజు స్కేటింగ్‌కి అయితే వెళ్ళాలి. మాకు డిన్నర్ టైం కూడా అయింది. సరే ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఈరోజు ఇంకేమి ఎక్కువైతే పెట్టుకోలే. ఉప్మా ప్రిపేర్ చేసి మార్నింగ్ చారు ఉన్నాయి కదా! మేము అలా తినేస్తాము. ఉప్మాలోకైనా దేంట్లోకైనా అంత ప్రాబ్లమ్ ఉండదనమాట. సరే ఫుడ్ ఇంకా ప్రిపేర్ చేసాం. మా వారైతే ఇంకా టైం లేదు కిందకొచ్చేయండి అంటే, సరే కిందకెళ్ళిపోదాం. వచ్చిన తర్వాత తింటారు. మేమైతే తినేసాము. మా అమ్మాయి అయితే ఇంక మళ్ళీ తినదు. స్కూల్ నుండి వచ్చినప్పుడు తింటది కదా! ఇంకంతే.
ఇప్పుడైతే ఇంకా స్కేటింగ్‌కి స్టార్ట్ అయ్యాము. స్కేటింగ్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అలా ఉంటారు కాబట్టి ఆకలేసిద్ది. తినమని చెప్పినా ఇంక తనకు అలవాటయిపోయినట్లుంది. ఇంక మనం బలవంతంగా ఫ్రూట్ కానీ, అట్లా బటర్ మిల్క్ ఏమన్నా ఇస్తే తీసుకుంటది నైట్ టైము. ఇంక లేదంటే ఇంక అలాగే పడుకునిద్ది. సరే ఇప్పుడైతే మేము ఇంకా స్కేటింగ్‌కి స్టార్ట్ అయిపోయాం. ఎండలైతే బాగా ఎక్కువవుతున్నాయి. బాగా ఎలా ఉందంటే ఫుల్ స్వెట్టింగ్ వస్తా అలా ఉంటుంది. పిల్లలు ఇంక అలవాటయిపోయి ఉంటారు కాబట్టి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా అది ప్రాక్టీస్ అంటే ఇంకా మనకు సీజన్ అని ఏముంది. ఎండలైనా ఏదైనా చేయాలి. అలా చేస్తేనే గదా! వాళ్ళకి గూడా మంచిగా అలవాటయ్యేది. సరే ఓకేనండి. ఈరోజు వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. బాయ్.